రెండోసారి డాడీ ఇప్పుడు చేంజ్ చేయాలి, వర్క్ లేచింది డాడీ. ఒక 2 నెలలు ఉండి వస్తానులే డాడీ అని చెప్పాను. ఈ నెల 23న ఆదివారం రోజు 7 గంటలకు మాట్లాడిండు. మా భార్య వాళ్ళతోటి మాట్లాడిండు. నాతోటి కూడా ఎక్కువ మాట్లాడకపోయేది, మా భార్య వాళ్ళతోటే మాట్లాడేది. ఆమెకి ఎప్పుడప్పుడు ఒక్కరోజు ఫోన్ కాల్ రాకుండా ఆమె ఎందుకు రాలేదని బాధపడేది. ఆదివారం నైట్ కూడా 10 గంటలకు నేను మా భార్య ఫోన్ చేసింది, ఇట్లా ప్రవీణ్ ఫోను రింగ్ అవుతుంది కానీ ఎత్తటం లేదంటే ఏదో సిగ్నల్ ఉన్నదో లేదో లేదు, సిగ్నల్ ఉన్న కాడ లేనట్టుండు. ఇట్లా మస్తుగా అయినాయి కదా. ఒక్కోసారి ఒక రోజు కూడా రాకుంటే కూడా తర్వాత వాడే చేసేది సిగ్నల్ ప్లేస్ పోయి. మేము ఇట్లా అట్నే అనుకున్నాం, కొడుకు తర్వాత చేస్తాడేమో అనుకున్నాం. సోమవారం రోజు మా బామ్మర్ది వాళ్ళు ఫోన్ చేసి, ప్రవీణ్ ఫోన్ చేసిండు, ఆ బావ ఫోన్ కలుస్తలేదండి, ప్రవీణ్ రింగ్ అవుతుంది ఎత్తలేడే. మా మామ మా బామ్మర్ది అడిగారు. రూపటికే ఈ ఓనరు మా బామ్మర్ది అనుకోండు, హైదరాబాద్ ఉంటాడు మా బామ్మర్ది. ఓనర్కు జర దగ్గరనే ఉంటాడు. ఓనర్ దగ్గరికి పోయిండు. నా పెద్ద కొడుకు నవీను, మా బామ్మర్ది శివశంకర్ పోయిండు. పోయి వాళ్ళే పిలిపించారట ఆల్రెడీ. వాళ్ళు బోర్వేలు వాళ్ళు ఒక 40 బండ్లు ఉంటాయి, ఓనర్లు అందరు కూర్చోరు, మీటింగ్ పెట్టారు. మా వాళ్ళని పిలిపించారు. మరి ఇట్లా అయిండు ప్రవీణ్ రామచంద్ర, మన పుట్టపర్తి డిస్టిక్ వాళ్ళది, అది జిల్లా సత్యసాయి జిల్లా. వీళ్ళిద్దరు, వాళ్ళు డీలరు, సూపర్వైజరు. ఇట్లా 3 గంటలకు అక్కడ మధ్యాహ్నం, మనది కేడైందంటే అక్కడ 3 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకు అక్కడ జరిగింది ఇది. ఇట్లా కిడ్నాప్ అయ్యారు, రెబల్స్ కిడ్నాప్ చేశారు. ఏం కాదు, గత నెలలో కూడా సిమెంట్ ఫ్యాక్టరీలను చేసారు, డైమండ్ కంపెనీలను. వాళ్ళను డబ్బులు డిమాండ్ చేశారు. 2 నెలల వరకు అటు ఇటు జరిగింది, వదిలేశారు. మనకు కూడా కానీ రోజులు ఏం పెట్టుకోరాదు, పెద్ద కంపెనీ కాబట్టి వాళ్ళను అట్లా అమౌంట్ పెద్దగా అడిగినట్టు లేట్ అయింది. కానీ మనకు ఒక 5-6 రోజుల వరకల్లా రేపు చెప్తారు. మీరేం టెన్షన్ పడకండి, ధైర్యంగా ఉండరు. మీ కొడుకు ఎన్ని డబ్బులు అయినా ఖర్చు పెట్టి నేను తీసుకొస్తానని ఓనర్ మాట ఇచ్చాడు. మేము అదే మాట మీదకి వెళ్ళి హైదరాబాద్లో మా బామ్మాడి దీంట్లో అక్కడనే ఉన్నాము. ఎప్పుడు ఫోన్ వస్తుందో ఈ పల్లెటూరు నుంచి ఏం పోతామని అక్కడనే ఉన్నాం. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 13 రోజులు, 14 ఏ మ్యాటర్ వస్తలేదు. మాకు ఏమైంది అనేది అర్థం అవుతలేదు, ఏం మ్యాటర్ తెలుస్తలేదు. మేము ఎలా బతకాలని చాలా బాధపడుతున్నాం. ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి సీఎం గారిని, మనము ప్రధానమంత్రి గారిని అందరినీ చేతులు ఎత్తి దండం పెడుతున్నాం. మా అబ్బాయి ఆజుకు చెప్పమని, ఇండియన్ అంబాసిడర్ తోటి మాట్లాడమని, మా వారి గురించి కొంచెం దయచేసి అందరూ చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం. ఇస్తలేడు నా కొడుకు, ఏడుండో ఎక్కడుండో వాళ్ళు చెప్తుర్రు, వస్తాడు అంటుర్రు. కానీ నా కొడుకు 14 రోజుల నుంచి నాకు ఏ ఫోన్ వస్తలేదు, ఏ చేస్తలేడు. రోజుకొక్కసారి అయినా నా కొడుకు ఫోన్ చేస్తాడు. నాయన ఫోన్ మెసేజ్ అన్నా పెడతాడు. ఫోన్ కలవని చోట్ల ఉంటే నా కొడుకు ఏ విధంగానైనా చేస్తాడు. అలా డాడీ పొద్దున్న దాకా అడవిలో ఇటాడు తిరుగుతాడు అంటే అడిగి చేయకున్నా కానీ నాకైతే రోజు ఫోన్ చేసేది. నా కొడుకు 14 రోజుల నుంచి ఒక్క ఫోన్ చేస్తలేండి ఆయన. నా కొడుకు ఏడుండో ఎక్కడుండో మీ గవర్నమెంట్కైనా మీకు అందరికి కాలు మొక్తా, పేరున నేను అందరి దండం పెడుతున్నాను ఆయన. ఎవరికన్నా కడుపులో దయ ఉట్టి నా కొడుకుని తీసుకొచ్చే ప్రయత్నం చేయరు నాయన. వాళ్ళు ఇచ్చిపెట్టిన వాళ్ళకైనా అందరి కాలు మొక్తాను ఆయన, పేరున. బాధ దేవుడైనా ఎవరైనా అర్థం చేసుకొని ఒక్క మాట నా కొడుకుని, ఏ రాజకీయ సభలైనా ఆయన మాలికి పోయిండు. నా కొడుకు 14 రోజుల నుంచి నా కొడుకు అనిపిస్తలేడు. నాకు ఒక్క ఫోన్ చేస్తలేడు. నా కొడుకు ఒక్క రోజు ఎప్పుడు చేసినా వీడియో కాలే చేసేది. నేను రోజు 2 సార్లు 3 సార్లు చేస్తే జర అయినాక చేస్తాం మమ్మీ, ఇంకా 2 గంటలకు చేస్తాం మమ్మీ అంటే నేను టైం చూసుకొని నా కొడుకు ఫోన్ చేసేది. నాయన నా కొడుకుని రానాయనా అంటే దీపాలకు వస్తాను. 23 తారీఖు నాడు 7 గంటలకు మాట్లాడిండు. అయ్యా 7 గంటలకు మాట్లాడిండు కానీ నేను ఎక్కువ మాట్లాడలేదు. చుట్టాల దావతి పోయిను, అందరితోటి నా కొడుకు అందరికి మాట్లాడిండు. కొంచెం మాట్లాడిండు. మా అమ్మకి ఇస్తే మా అమ్మ మాట్లాడితే, అమ్మమ్మ నేను జర అయినాక చేస్తే నేను ఇంకొక గంట తర్వాత చేస్తా అన్నాడు. నేను ఇంటికి వచ్చి 10 గంటలకు చేస్తే నా కొడుకు మళ్ళీ నాకు ఫోన్ కలవలేదు. అయ్యా నేను 10 గంటలకు చేసి నా కొడుకు ఏడుండు ఎక్కడుండని నేను ఒక్క మాట మాట్లాడితే ఇక నాకు మళ్ళా ఫోన్ కలవలేదు నా కొడుకుది.
నా కొడుకు ఏడుండో ఎక్కడుండో అందరికి దయచేసి చెప్తున్నా. అందరు కూడా టీవీలైనా ఎవరైనా అందరు పట్టించుకొని నా కొడుకుని నాకు తెచ్చిర్రు నాయన. నా కొడుకు నాయన, నా కొడుకు ఎక్కడున్నా నాయన. నా పేరు నవీన్, మాది బండ సోమవారం గ్రామం, యాదాద్రి భువనగిరి డిస్టిక్. ప్రవీణ్ మా తమ్ముడు గత నెల 23వ తారీఖు సౌత్ ఆఫ్రికా ఖండం మాలి దేశంలో కిడ్నాప్ అయిందని మాకు 24వ తారీఖు అక్కడ మాలి బోర్వెల్ ఓనర్స్ మాకు చెప్పడం జరిగింది. తర్వాత చెప్పినాక ఈడ మేము ఎందుకు ఎట్లా ఏంది పరిస్థితి అని అడిగితే ఏం ప్రాబ్లం ఉండదు, వాళ్ళు మనీ కోసం డిమాండ్ చేస్తారు, మనీ ఇచ్చేసి తెచ్చుకోవడమే, కాకపోతే టైం పడుతుంది అని చెప్పారు. మేము ఇప్పటి వరకు వెయిట్ చేసాం, 15 రోజులు అవుతుంది, ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ లేదు. మరొకసారి వాళ్ళని అడిగితే సేమ్ అదే టైం పడుతుంది, మేము ప్రయత్నం చేస్తున్నాం, మేము అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం, టైం పడుతుంది, ఎంత మనీ అయినా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, తీసుకురానికి రెడీగా ఉన్నాం అని చెప్పి వాళ్ళు అంటారు. కానీ మా తల్లిదండ్రులను చూస్తే నాకు రోజు రోజుకి హీనం అయిపోతారు వాళ్ళు. దానివల్ల ప్రభుత్వం తరపునైనా కేంద్రం తరపునైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఏదో విధంగా మాకు సహాయపడి మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసి మా వాళ్ళని తీసుకురావాలని ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.